సుప్రీంకోర్టులో ఏపీ లిక్కర్ పాలసీ కేసు విచారణ జరిగింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని సూచించింది. విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు నిరసన సెగ తగిలింది. వాటర్ ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే సురేష్ ను మహిళలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే సురేష్ ను మహిళలు నిలదీశారు. ఎమ్మెల్యే సురేష్ ను మహిళలు చుట్టుముట్టారు. పోలీసుల సాయంతో ఎమ్మెల్యే సురేష్ కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. ఏం చేసేవారు ఇక డీటెయిల్స్ చూస్తే పంజాబ్ అదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. దీంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. పాక్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు. జవాన్లతో ప్రధాని మోడీ మాట్లాడారు. వీర జవాన్లను కలవడం ప్రత్యేక అనుభవం అన్నారు. జవాన్లతో దిగిన ఫోటోలను ప్రధాని మోడీ షేర్ చేశారు. పంజాబ్ అదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. దీంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. పాక్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు. జవాన్లతో ప్రధాని మోడీ మాట్లాడారు. వీర జవాన్లను కలవడం ప్రత్యేక అనుభవం అన్నారు. జవాన్లతో దిగిన ఫోటోలను ప్రధాని మోడీ షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎదురుదాడి చేస్తే ధీటుగా బదులిస్తామన్న పాకిస్తాన్ ఒక్కసారిగా కాల్పుల విరమణ అని కాళ్ల బేరానికి ఎందుకు వచ్చింది? అప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకోని అమెరికా ఉన్నబలంగా ఎందుకు రంగంలోకి దిగింది? పాకిస్తాన్ అణుస్థావరాలను భారత క్షిపణులు తాకాయా అంటే అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పాక్ అణు బెదిరింపులకు భయపడేది లేదని ప్రధాని మోడీ అనడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది.
పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిపింది. వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు తెలుస్తోంది. పాక్ చెప్పుకుంటున్న ప్రధాన బలం అణ్వస్త్రం. ఈ బలంపైనే దాడి చేస్తే దేశం నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన కూడా వినిపిస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసింది. దానికి అతి చేరువలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. అణ్వాయుధాలను నియంత్రించడం, నిల్వ చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. దీనికి అతి సమీపంలో దాడి చేయడం అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని మిలిటరీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అన్ని లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్ కు ఉందంటున్నారు. అమెరికా జోక్యానికి ముందు భారత్ పాక్ ఘర్షణ అతి ప్రమాదకరంగా ఉందని, ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. సర్గోదాలోని కీలక ఎయిర్ బేస్ కిరాడా హిల్స్ ను భారత్ లక్ష్యంగా చేసుకుంది. కీలక ఆయుధాలను మోహరించే ఈ స్థావరంపై బాంబులు, క్షిపణులు, డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడినట్లు భారత్ అధికారిక ప్రకటన చేసింది. ఈ బేస్ లోనే అణు వార్ హెడ్లను సైతం పాక్ నిల్వ చేసి ఉంచింది. దీంతో ఆందోళన చెందిన అమెరికా వెంటనే భారత్ తో సంప్రదింపులు జరిపిందన్నారు. పాక్ రెచ్చగొడితే మరింత విధ్వంసకరంగా ప్రతిస్పందిస్తామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. చివరకు భారత్ దాడుల తీవ్రతకు వణికిపోయిన పాక్ కాలబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ మొదటి లక్ష్యం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే, కానీ పాక్ సైనిక స్థావరాలు కాదు. లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. 11 పాకిస్తానీ వాయు స్థావరాలపై ప్రెసిషన్ స్ట్రైక్స్ ను కేవలం 3 గంటల్లోనే పూర్తి చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. వాటిలో నూర్ ఖాన్ బేస్ ప్రధానమైనది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ సహా ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు. గగనతల రిఫ్యూలియర్ ట్యాంకర్లు, భారీ రవాణా విమానాలు ఇక్కడే ఉంటాయి. అత్యాధునిక విమానాలకు కేంద్రం రఫీకీ బేస్. ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్లు ఉన్నాయి. మురీద్ బేస్ లో మానవరహిత డ్రోన్లను నిల్వ చేస్తారు. సర్గోదాను పాక్ అణునాడిగా చెబుతారు. బొలారి స్థావరంపై భారత్ చేసిన దాడిలో పాక్ కు చెందిన స్క్వాడ్రన్ లీడర్, 4 వాయుసేన సిబ్బంది సహా 50 మంది చనిపోయారు. 20% మేర ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాలు, F-16, JF-17 ఫైటర్లు ధ్వంసమయ్యాయి. అణ్వాయుధాలు నిల్వ ఉంచే జకోకాబాద్ తో పాటు రాడార్స్ హిట్ సుక్కూర్, పస్రూర్, సియాల్కోట్, స్కర్దు, చుడియన్ స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది. కొన్నింటిని ధ్వంసం చేసేందుకు భారత్ సుకోయ్ 30 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను వినియోగించింది. ఇరిగేషన్ పనులు, నిర్వహణ, మరమ్మతుల కోసం 344 కోట్లు సీఎం చంద్రబాబు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని అన్నారు. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామనాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మత్తు పనులను చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్కు ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పనులు సీజన్ మొదలయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు నిర్దేశించారు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని బాత్రూమ్ లో బాంబు ఉందని పేల్చివేస్తామంటూ అగంతకులు రాశారు. ఈ వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్. హైదరాబాద్ కు చెందిన ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. అయితే 4 గంటల పాటు తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు అధికారులు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని మైసూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మైసూరు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసేందుకు సిట్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ కాగా సుప్రీంకోర్టులో గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరగనుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలకు 3 రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నిందితులు ఇంతవరకు సిట్ కార్యాలయానికి చేరుకోలేదు. ఇప్పటికే వారి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుంచి వీరికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పాకిస్తాన్ పై ద్వైపాక్షిక ఒత్తిడికి కేంద్రం సన్నద్దమైంది. భారత్ లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లకు ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించనుంది. భారత్ మద్దతు ఇవ్వాలని వివిధ దేశాలను భారత్ కోరనుంది. విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సింధూర్ వివరాలు ఇవ్వనుంది. పాకిస్తాన్ పై ద్వైపాక్షిక ఒత్తిడికి కేంద్రం సిద్దమైంది. భారత్ లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లకు ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించనుంది. భారత్ మద్దతు ఇవ్వాలని వివిధ దేశాలను భారత్ కోరనుంది. విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సింధూర్ వివరాలు ఇవ్వనుంది.
కాశ్మీర్ షోపియాన్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 2 ఉగ్రవాదులు కూడా పట్టుబడినట్లు తెలుస్తుంది. తొలుత కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. తర్వాత అవి షోపియాన్ కు విస్తరించాయి. ఉగ్రమూకలను మట్టుపెట్టేందుకు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు కొన్ని గంటలుగా ఈ కాల్పులు జరుపుతున్నాయి. ఆ ఉగ్రవాదులు లష్కర్ తోబియా గ్రూప్ కు చెందిన వారుగా తెలుస్తుంది. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. సత్యసాయి జిల్లా కల్లితండాకు వెళ్లిన మాజీ సీఎం జగన్ అమరుడైన జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం కోసం మురళీ నాయక్ ప్రాణాలర్పించిన మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ నుంచి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు. తన చావుతో భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది.